సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఎందుకు పూజించాలి? తారకాసురుడు అనే రాక్షసుడు యజ్ఞాలు చేస్తున్న ఋషులను దేవతలను అనేక విధాలంగా ఆటంకాలు కలుగజేస్తూ ఉండేవాడు. అప్పుడు దేవతలు వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను అనేక విధాలుగా ప్రార్థించారు. వారి ప్రార్థనలు విన్న పరమేశ్వరుడు తన అంశను భూమిపై వదిలాడు. ఆ శక్తిని భరించలేని భూమి గంగలో వదిలింది. గంగ అక్కడే ఉన్న పొదల్లోని కృత్తికల వద్ద వదలగా షట్కృత్తికలు వారిని పెంచసాగారు. ఇది ఇలా ఉండగా తారకాసురుడు బ్రహ్మకై తపస్సు చేసి తనకు 10 సంవత్సరాల లోపు ఉన్న బాలుని చేతిలో మరణం ఉండేలా వరం కోరుకున్నాడు. అప్పుడు పరమేశ్వరుడు దేవతల ప్రార్థనపై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుని వధించమని తెలుపుగా బాలసుబ్రహ్మణ్య రూపంలో తారకాసురుని వధించాడు. అందుకే మనకు సుబ్రహ్మణ్య షోడశ నామస్తోత్రంలో తారకారి స్మృతోదశ అని నామం ఉంది. షట్కృతికలు పెంచిన కారణంగా కార్తికేయుడని, గాంగేయుడని, వేలాయుధుడని అనేక నామములతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కీర్తిస్తారు. అసలు సుబ్రహ్మణ్యేశ్వరుని ఎందుకు కీర్తించాలి అంటే దానికి జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు శ్రీ త్రిపుర సుందరి వేద పాదస్తవం ప్రారంభంలో విధంగా తెలియజేశారు. 6 ముఖములు గల సుబ్రహ్మణ్య దేవుడు కొంచెము ప్రయోజనము లేని పనుల నుండి మా బుద్ధిని మరల్చి ఈ స్తోత్రమునందు ప్రేరేపించుగాక అని. అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు బుద్ధి ప్రదాత. ఆయన అనవసర విషయాల నుండి ప్రయోజనకరమగు విషయాలపై మన బుద్ధిని మరలుస్తాడు. ఈ ఛానల్ చూసినందుకు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినందుకు కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన, లైక్ చేసిన, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.